హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కారంని బట్టి మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ 6 to 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పెరుగు 1/2 కప్పు, సాల్ట్ రుచికి సరిపడినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూను, మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూను, కరివేపాకు, షాజీరా, లవంగ, చెక్క, చికెన్ 500 గ్రామ్స్, కాజు 12 నుంచి 13 వరకు. ఆనియన్ని ఇలా బిగ్ స్లైసెస్గా చేసుకోవాలి. ఈ ఆనియన్ని కూడా మనం కొత్తిమీర, కాజు వేసినాం కదా, ఆ పేస్ట్లోకి ఈ ఆనియన్స్ని వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న కొత్తిమీర, కాజు, తర్వాత పచ్చిమిరపకాయలు వీటన్నిటిని వేసి పేస్ట్లా చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పేస్ట్ని ఈ చికెన్లోకి వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోకి మనం తీసుకున్న పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు వీటిని మొత్తం కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఒక 1/2 అవర్ వరకు. ఇలా మ్యారినేట్ చేసేసి 1/2 అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేయాలి. లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న మసాలాలన్నిటిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. సన్నగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా స్లైసెస్గా. తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కరివేపాకు, షాజీరా, లవంగ, చెక్క వీటిని కూడా వేసుకోవాలి. ఇందులో ఇలా వీటన్నిటిని మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుకున్న పసుపు, గరం మసాలా ఇందులోకి వేసుకుందాం. అలాగే మిరియాల పౌడర్ని కూడా వేసుకుందాం. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా ఇందులోకి వేసుకుందాం. మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకుందాం. ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకుందాం. మనం ఇందులోకి వాటర్ వేసేసి కొద్దిగా సిమ్లో పెట్టి దీనిపైన లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా చికెన్ కుక్ అవ్వలేదు కాబట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చికెన్ 80% కుక్ అయింది. ఇంకో 20% కుక్ అవ్వాలా. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఆ చికెన్ కూడా కుక్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి గ్రేవీ ఎక్కువ లేకుండా మొత్తం ఫ్రై అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో మనం లిడ్ తీసి కలుపుకోవాలండి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. కాబట్టి 2 మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఇలా కలిపి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయాలి. అంతే అండి, మన గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చూసారు కదా, టేస్టీ హైదరాబాదీ స్టైల్ గ్రీన్ చికెన్ ఫ్రై. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి.
అలాగే కొత్తగా మీరు మా ఛానల్ని విజిట్ అయినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా టేస్టీ హైదరాబాదీ గ్రీన్ చికెన్ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.